జాన్లీ అనే ఒక 10 సంవత్సరాలు పిల్లోడు ఉన్నాడంట. ఆ పిల్లోడికి జూడో అది నేర్చుకోవాలి, దానిలో నేను ప్రావీణ్యత సంపాదించాలని చాలా ఆశ ఉండేది. కానీ తనకున్న ప్రాబ్లం ఏంటంటే, ఒక కార్ యాక్సిడెంట్లో తన ఎడమ చేతిని కోల్పోయాడు. ఒక వృద్ధుడైన కోచ్ దగ్గరికి వెళ్ళి ఆ జూడోని నేర్చుకోవడానికి తను జాయిన్ అయ్యాడట. ఆ కోచ్ ఈ పిల్లవాడికి ఒకటే పట్టు నేర్పించాడంట. ఆ వృద్ధ కోచ్ని ఏం అడగకుండా ఆయన చెప్పింది నేర్చుకుంటూ ఉండేవాడంట. ఆ ఒక్క పట్టులోనే చాలా ప్రావీణ్యత సంపాదించాడంట. అయితే జాన్లీ చివరికి ఫైనల్స్కి వచ్చాడు. ఫైనల్స్కి వచ్చిన తర్వాత అపోజిషన్లో ఉన్న వ్యక్తి చాలా బలవంతుడు. అయితే ఈ రెఫరీ ఈ వృద్ధ కోచ్ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు అతనికి, జాన్లీకి ఎడం చేయలేదు, ఇటు చూస్తే అపోజిషన్ చాలా భయంకరంగా ఉన్నాడు. ఇప్పుడు కనుక మీరు విత్డ్రా చేసుకుంటానని మీరు చెప్తే ఈ పోటీని ఆపేద్దాం, అనవసరంగా అతనికి దెబ్బలు తగులుతాయి, సెకండ్ ప్లేస్లో ఉంటాడు అని చెప్తే ఆ వృద్ధ కోచ్ నవ్వి, లేదు పోటీని జరిపించండి అని చెప్పాడంట. అయితే ఆ పోటీ జరిగింది. జాన్లీ ఫైనల్స్లో గెలిచాడు. అయితే ఈ జాన్లీ కోచ్ దగ్గరికి గెలిచిన తర్వాత వచ్చి అడుగుతున్నాడు, మాస్టర్ నాకు ఇదొక్కటే మీరు నేర్పించారు, ఎందుకు నేను ఇదొక్కటే పట్టు నేర్చుకున్నా కానీ నేను గెలవగలిగాను, నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా అని అన్నాడంట. నీకు నేర్పించిన పట్టులో ఎదుటివాడు నీ మీద విజయం చూడాలి అంటే నీకు ఎడం చేయి ఉండాలి. కాబట్టే నువ్వు ఏ పట్టుతో ఎదుటి వ్యక్తి మీదకి వెళ్తున్నావో అతను నిన్ను ఎదుర్కోవాలంటే నీకు ఎడం చేయి ఉండాలి. నీకు లేదు కాబట్టే ప్రత్యర్థితో నువ్వు గెలిచావు. ఇంకోటి ఏంటంటే, నీ బలహీనతని నువ్వు చూసుకోకుండా నేను చెప్పినట్టు నువ్వు నేర్చుకున్నావు, అందుకే నువ్వు గెలిచావని ఆ వృద్ధ కోచ్ జాన్లీతో చెప్పాడంట. ఈరోజు నీకు ఏ బలహీనతలు ఉన్నాయో నాకు తెలియదు, ఏ బలహీనతలు గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు. ఏ బలహీనతలు గుండా నువ్వు వెళ్తున్నా కానీ దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట, బలహీనతలో నా బలం పరిపూర్ణం కాకపోతుంది,